కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడట్లేదు, నీళ్ళ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు? రైతాంగం ఇబ్బంది పడతలేదా అన్నట్టు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మరి రెండవ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఈరోజు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు, సాగునీరు లేక, అదేవిధంగా ఎరువులు లేక, విత్తనాలు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా మరి రైతులకు ఇన్సూరెన్స్ లేక, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతున్నటువంటి. కానీ రేవంత్ రెడ్డి మీటింగ్లల్లో డైలాగులు యమసంచు దంచుతాడు. నేను రైతు రాజ్యం తీసుకొచ్చిన, రైతులకు బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తూ ఉన్నా, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని వరంగల్లో రైతు మేళా పెట్టి రైతులకు మొత్తం పాలాభిషేకాలు చేయించుకున్నారు రైతులతో. అదేవిధంగా ఎక్కడికైనా మరి గత ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప ఈయన చేసినటువంటి కొత్త పథకం రైతులకు సంబంధించింది ఒక్క స్కీమ్ లేదు. ఇలా రైతులు యూరియా అడుగుతున్నారు. దుకాణాలలో యూరియాకు లేనప్పుడు యాప్లో దొరుకుతుందా? షాపులు లేని యూరియా యాప్లో దొరకబట్టమంటాడు. ఆ యాప్ చాలా మంది ప్రజలు రైతులు ఏముంటారు, చదువుకున్నటువంటి అరకొర చదువుకున్న రైతులు కూడా ఉంటారు. వాళ్ళకి యాప్లు ఎట్లా బుక్ చేసుకోగలుగుతారు? అయినా బలవంతంగా బుక్ చేసుకున్నా ఇలా షాపులో కిరికిరి పెడతా ఉన్నారు. ఆ యాప్లో యూరియా దొరుకుతలేదు. యూరియా అయితే పంట బాగా వస్తుంది, పంట బాగా వస్తే దిగుబడి వస్తుంది, దిగుబడి వచ్చినాక వాటికి గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తుంది అనేది ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలని ఒక ట్యాగ్ లైన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. రాగానే 2014-15 సంబంధించిన మిషన్ కాకతీయ అని చెరువులు, కుంటలు పూడిక తీసి మరి సాసరలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ గంగాలంగా తయారు చేసి మరి భూగర్భ జలాలను పెంచి పంటలు పండించి మరి బోర్ల ద్వారా కావచ్చు, కుంటల ద్వారా కావచ్చు, బావుల ద్వారా కావచ్చు ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతులకు అనేక రకాలుగా పంటలను పండించి ఆ పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనేక కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి, మహిళా ఐకేపీ సెంటర్లు అయితేనేమి, పిఎస్సిఐ సెంటర్లు అయితేనేమి, మార్కెట్ సెంటర్లు అయితేనేమి, ఇట్లా అనేక సెంటర్లు పెట్టి ధాన్యాన్ని కరోనా టైంలో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు కడుపు నిండా భోజనం చేయాలి. రైతు బ్రహ్మాండంగా ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. దేశానికి వెన్నుముక రైతు అని చెప్పినటువంటి ఒక నినాదాన్ని సుసాధ్యం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి పరిస్థితిలో ఈరోజు మరి కేవలం కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరం కాలిపోయిందని కూలేశ్వరం అనే పేరు పెట్టి ఇలా కన్నెపల్లి దగ్గర మరి 1,00,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా పోరుతున్నా వాటిని పంపింగ్ చేయొచ్చని మరి ఎన్డీఎస్ నిపుణులు చెప్తున్నారు, మరి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మరి మొత్తుకుంటున్నది. మన కేటీఆర్ రామారావు గారు కూడా రైతాంగం కోసం కట్టలేదు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ స్వలాభాల కోసమే కట్టాడు అన్నట్టు కూడా స్వయంగా ఎక్కడ చూసినా కూడా ఏ మీటింగ్లో చూసినా కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే కేసీఆర్ గారు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఒక 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరువు వస్తే కాళేశ్వరం యొక్క గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది అని గతంలో కూడా చెప్పడం జరిగింది కట్టినప్పుడు. కానీ పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం మనం చూస్తే ఈ 2 సంవత్సరాలలో ఎంత కరువు వచ్చిందో మనం చూసినాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిండు ఎండాకాలంలో మేలో కూడా చెరువులు మొత్తలు వరిసిన సందర్భం ఉన్నది. మరి అదే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఇలా మిడ్మానేర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, అదేవిధంగా మరి రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇట్లా హైదరాబాద్కు తాగునీరుకు అందించడం కాకుండా మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లాంటి అనేక జిల్లాలకు కూడా సాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే. కేవలం వాళ్ళు ఏం చేస్తుందంటే 1,00,000 కోట్లు అవినీతి చేసిండు. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం కట్టింది ప్రజల కోసం కాదు, రైతుల కోసం కాదు, కేవలం కాంట్రాక్టుల కోసం, డబ్బుల కోసం కట్టినని ఇలా బదనాం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అయ్యా మేము ఒక ప్రశ్న అడుగుతాం, అసలు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు వ్యయమే
85,000 కోట్ల రూపాయలు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో మీరు చెప్పుకోవాలి. అంటే అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేస్తే అది నిజమై కూర్చుంటుందని ఒక నినాదంతో కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇలా మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులు, అనేక బ్యారేజీలు, ఇక గ్రావిటీ కెనాల్లు ఇవన్నీ కడితేనే కాళేశ్వరం ప్రాజెక్టు, అది మేడిగడ్డ ప్రాజెక్టు. మేడిగడ్డ ప్రాజెక్టులో కూలింది కేవలం 2 పిల్లలు కుంగినాయి. అది కూలలు కూడా కూలలే. ఇంత పెద్ద మంచి ఇల్లు కట్టుకుంటేనే చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక పిల్లర్ కూలింది. ఇంకొకటి కూడా ఎన్డీఎస్ నిపుణులు చెప్తున్నారు, అసలు ప్రపంచంలో ఎప్పుడు రానటువంటి వరద 2023 మరి సంవత్సరంలో అత్యధికమైనటువంటి వర్షాభావం పడడం వలన ఆ గేట్లు ఎత్తిపోవడం వలన అవి కొంచెం కుంగిందని కూడా నిపుణులు చెప్తున్నా. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంతో కాళేశ్వరం కూలిపోయింది 1,00,000 కోట్ల అవినీతి చేసి 10 సార్లు అనగానే ప్రజలు కూడా పాపం ఆలోచన పడి అయ్యో టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందట, కాంగ్రెస్ పార్టీ అయితే బాగు చెప్తా అన్నటువంటి నమ్మి ఇలా మోసపోయినటువంటి ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు ఇవాళ కళ్ళు తెరుస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఇవాళ ప్రాజెక్టు కాదు, అసలు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చేసింది కేసీఆర్ గారు. ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి పల్లె ప్రకృతి వనం కావచ్చు, డంపింగ్ యార్డులు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, తడి చెత్త, పొడి చెత్త, అదేవిధంగా శ్మశాన వాటికలు, అదేవిధంగా అనేక రకాలుగా పల్లె ప్రకృతి వనాలు ఇట్లా అభివృద్ధి చేసినటువంటి క్రమంలో ఇలా కనీసం వాటిని పట్టించుకునేటువంటి పాపన కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం లేదు. ఎంతసేపు కేసీఆర్ తిట్టడం, నీకు కేసీఆర్ను తిట్టడమే పని పెట్టుకున్నాడు. కానీ ప్రభుత్వాన్ని నడపడము, ప్రజలను బాగోగులో చూడడము అనేది పక్కకు పెట్టి అది విద్యా సంఘం మీటింగ్ అయినా, అది ఇనాగ్రేషన్ అయినా, అది ప్రారంభం లేదా శంకుస్థాపన మీటింగ్ అయినా, నిన్న మొన్నగా అంత్యశ్రీ యొక్క స్మారక కాడికి పోయి కూడా ఆడపోయి కూడా కేసీఆర్ తిడుతూ ఉన్నాడు. అంటే కలగాల మెదడున్నాడు ఎవడు కూడా పరిపాలన మీద తన మనసును పెడతాడు. పరిపాలన ఎట్లా చేయాలి, అధికారులను ఏ విధంగా కమిట్మెంట్ చేయాలి, అదేవిధంగా మంత్రులను ఎట్లా ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకోవాలి. ఇవాళ అధికారులు, మంత్రులు కుమ్మక్కయి 1,00,000 కోట్ల రూపాయలు ఇలా దోసుకుంటుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి దోసుకుంటారు, మంత్రులు దోసుకుంటారు, ఎవరికి వాడు దోసుకుంటాడు. ఇలా ప్రభుత్వం పరిపాలన మీద పట్టు లేదు, పరిపాలన పట్టించుకోవడం లేదు, ప్రజల కష్టసుఖాల మీద పట్టించుకోవడం లేదు. ఎంతసేపు వాళ్ళ సంపాదన. ఇలా ఒక రాఘవ కన్స్ట్రక్షన్ అంటాడు, ఒక ఆయన పడతాడు, ఒక ఆయన ప్రాజెక్టులు ఎంబడి పడిపోయి ఆడ నీళ్లు ఉన్నాయి కానీ ఇక తవ్వలేని పరిస్థితి ఎన్డీఎస్ అద్దంటున్నారు ఒక ఆయన చెప్తాడు, ఒక దేవాదుల కాడి భూములు పోయి ఆమె సంపాదిస్తుంది, ఒక ఇసుక డంపుల కాడికి పోయి ఇంకొక ఆయన ఆడ కావలే ఉంటుంది కోట్లు. ఇట్లా కోట్ల సంపాదిస్తారు తప్ప వీళ్ళ ప్రజల మీద ప్రేమ లేదు. పాపం ప్రజలు ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి లుచ్చ మాటలు నమ్మి ఈ 2,500 మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా, మీకు బస్సు ఫ్రీ ఇస్తా, మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తా, మీకు కరెంటు ఫ్రీ ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే పాప యువకులంతా పక్కనే ఉన్నటువంటి ఏకశిల పార్కులో ధర్నా చేస్తాళ్ళు, హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాళ్ళు. ఇది ఇలా రేవంత్ రెడ్డి యొక్క బ్రోకర్తనం, లేకిడితనం ఇలా కనబడతా ఉన్నది. ఇంతసేపు కేసీఆర్ నీడుతాను తప్ప కేసీఆర్ అని విధానం అంటే కేసీఆర్ గొప్ప నాయకుడు అన్నట్టు. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని ఊగే తలుతానం అంటే ఆయన గొప్పతనం కనబడుతుంది తప్ప నీ యొక్క లేకిడితనం అనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు గుర్తుపెడతారు. ఖచ్చితంగా రానున్నటువంటి 2 సంవత్సరాలు కష్టకాలంలో తిట్టుకుంటూనే ప్రభుత్వాన్ని నడుపుతావు తప్ప నీకు అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నాక మొన్న ఆర్టిస్టులను కూడా మోసం చేసినావు, ప్రభుత్వంలో వీళ్ళని చెప్తాను వాళ్ళని మోసం చేసినావు. నువ్వు మోసం చేయనుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కటే. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, నెలనాడు జీతం వస్తాను చూస్తారు తప్ప వాళ్ళ డిఏలు 317 జీవో లేదు, వాళ్ళని బదిలీలలో ట్రాన్స్ఫర్లలో ఇబ్బంది. ఇలా స్కూళ్ళు మూతేస్తాను, స్కూళ్ళు నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇలా మహిళలు పొట్టు తీరుతారు, ఒక మహిళలకు రక్షణ లేదు. ఇలా అఘాయిత్యాలు, ఇలా అవమానాలు, ఎక్కడ కూడా ఒక స్త్రీ రక్షణ లేకుండా పరిస్థితి లేదు.